హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మార్ కిచెన్స్. ఈరోజు మనం అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, రండి. ముందుగా కాకరకాయను చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 30 to 40 minutes వరకు పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వలన కాకరకాయలోని చేదంతా పోతుంది. ఒక 40 minutes తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా పిండుకొని అందులో రసం అంతా తీసేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవాలి. ఆల్మోస్ట్ కాకరకాయలోని చేదంతా ఈ ప్రాసెస్లోనే పోతుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7 minutes వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఆఫ్టర్ 7 minutes 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలిపేసి మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టేయండి. కాకరకాయలు ఆల్మోస్ట్ 40% వరకు కుక్ అయిందని మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మనం పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుందండి. సో నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు పుట్టి వెల్లుల్లిని కొంచెం మిక్సీ పట్టేసి యాడ్ చేసుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఇందులోకి మనం 1.5 tablespoon వరకు కారం, 1 tablespoon వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 10 minutes వరకు కుక్ అవ్వనివ్వండి. 10 minutes తర్వాత మూత తెరిచి చూస్తే మనకు ఫ్రై ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుందండి. అంతే, గుమగుమలాడి కాకరకాయ ఫ్రై రెడీ. ఈ ఫ్రై కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.